అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అందం అంటే మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అందం అనేది మన చేతిలో లేదు, అది పుట్టుకతో వచ్చేది. సో దాన్ని మనం అందం అని డిఫైన్ చేస్తే కొద్ది మందికి మాత్రమే పరిమితం. అప్పుడు పాంప్లెట్స్ కొట్టించి నేను సిస్టర్ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి మేమే ఇచ్చాము ఆ పాంప్లెట్స్. ప్రోడక్ట్ యూజ్ చేయటం అనేది అప్పుడు కొత్త. పబ్లిక్ లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? అంటే పబ్లిక్ లో కూడా ఆ రోజు అనూస్ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే, వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వెనుతిరిగి చూసుకోలేదు. నా లైఫ్ లో అయిన ఈవెంట్స్ ఏ ఉమెన్ లైఫ్ లో అయ్యి ఉండవేమో. నేను చెప్పుతూ పోతే ఒక ఎపిసోడ్ కూడా సరిపోదు. ఆ రోజుల్లో బయటకు వచ్చి ఒక బిజినెస్ వైపు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంటే సొసైటీలో ఏం జరిగిందో ఎక్కువగా విమెన్నే బ్లేమ్ చేసే రోజులు అవి. నేను వద్దు చేయకూడదు అంటే నేను వెళ్ళిపోయాను. ఏడ్చో లేకపోతే బ్యాక్ వెళ్ళో ఊరికే గుర్తు చేసుకోనో అట్లా చేయలేదు. కానీ ఈ రోజుల్లో విమెన్ ఆలోచన ఏదన్నా పైన కొంచెం కనిపించిందంటే స్టెప్ బై స్టెప్ ఎక్కట్లేదు, ఒకేసారి దూకేద్దామా అనే ఒక ఆలోచన. సో వాళ్ళకి బయటకు వెళ్ళొచ్చు, డివోర్స్ ఇలాంటివి ఏమి తెలియదు. డిపెండ్ అయితే ఇంకా ఫర్ గుడ్ వాళ్ళ మీద డిపెండ్. వర్క్ చేసుకున్నా వాళ్ళకే తెచ్చిపెట్టాలి. అకాడమీని నిర్వహించాలి, దీని ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలనే థాట్ ఎట్లా వచ్చింది? ఇంకా ఫ్యూచర్ మేము ఓన్లీ విమెన్ పట్టుకుంటే మేము ఈ కాంపిటీషన్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు. మీరు ఆ రోజుల్లోనే మీ నలుగురు ప్రమోట్ చేసుకున్నారు. ఈ థాట్ ఎలా వచ్చింది? మా బ్రాండ్ మీద రన్ అవుతుంది డే 1 నుంచి కూడా. మేము రూపాయి కూడా వాటి పబ్లిసిటీ మీద ఇప్పటిదాకా ఎక్కువగా ఖర్చు పెట్టలేదు.